హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇంగ్లీష్ నేర్చుకుందాం. ఈ రోజుల్లో ఎక్కడికి వెళ్ళినా ఇంగ్లీష్లో మాట్లాడాల్సి వస్తుంది కదా. మనం ఇంగ్లీష్ బాగా మాట్లాడగలిగితే ఎక్కడైనా ఎవరితోనైనా ఇబ్బంది లేకుండా మాట్లాడేయచ్చు. ఈ వీడియోలో ప్రతిరోజు మనం మాట్లాడడానికి ఉపయోగపడే కొన్ని చిన్న చిన్న ఇంగ్లీష్ సెంటెన్సెస్ను తేలిగ్గా నేర్చుకుందాం. ఈ సెంటెన్సెస్ నేర్చుకుని ప్రతిరోజు మాట్లాడుతూ ఉంటే కొన్ని రోజుల్లో ఇంగ్లీష్లో చక్కగా మాట్లాడేయచ్చు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదామా? ఎవరైనా వాళ్ళ సమస్య గురించి వివరించినప్పుడు మీ సమస్యను నేను అర్థం చేసుకోగలను అంటాం కదా. ఐ కెన్ అండర్స్టాండ్ యువర్ ప్రాబ్లం. ఐ కెన్ అండర్స్టాండ్ యువర్ ప్రాబ్లం. ఏదైనా పని ఏ కారణం చేతనైనా విజయవంతంగా పూర్తి చేయలేనప్పుడు నాకు ఇంకొక అవకాశం ఇవ్వండి అని అడుగుతాం కదా. గివ్ మీ వన్ మోర్ ఛాన్స్. గివ్ మీ వన్ మోర్ ఛాన్స్. ఎవరైనా ఏదైనా సంతోషకరమైన వార్త చెప్పినప్పుడు ఇది తెలియడం నాకు చాలా సంతోషంగా ఉంది అంటాం కదా. ఐ ఆమ్ వెరీ గ్లాడ్ టు నో దిస్. ఐ ఆమ్ వెరీ గ్లాడ్ టు నో దిస్. మన స్నేహితుడి ప్రవర్తనతో బాగా విసిగిపోయినప్పుడు నా స్నేహితుడి ప్రవర్తనతో నేను విసిగిపోయాను అని చెబుతాం కదా. ఐ ఆమ్ ఫెడ్ అప్ విత్ మై ఫ్రెండ్స్ బిహేవియర్. ఐ ఆమ్ ఫెడ్ అప్ విత్ మై ఫ్రెండ్స్ బిహేవియర్. ఎవరైనా ఎక్కువగా అప్పులు చేసి ఇబ్బంది పడుతూ ఉంటే అతను చాలా అప్పులతో ఇబ్బంది పడుతున్నాడు అంటాం కదా. హీ ఈజ్ స్ట్రగ్లింగ్ విత్ ఎ లాట్ ఆఫ్ డెట్. హీ ఈజ్ స్ట్రగ్లింగ్ విత్ ఎ లాట్ ఆఫ్ డెట్. మనకు తెలిసిన వాళ్ళెవరైనా కోపంలో నిగ్రహం కోల్పోయి ప్రవర్తిస్తూ ఉంటే నువ్వు ఎందుకు నిగ్రహం కోల్పోతున్నావు అని అడుగుతాం కదా. వై ఆర్ యూ లూజింగ్ యువర్ టెంపర్. వై ఆర్ యూ లూజింగ్ యువర్ టెంపర్. మన స్నేహితులు ఎవరైనా ఏదైనా విషయం చెప్పి చెప్పలేదని వాదిస్తూ ఉంటే నువ్వు చెప్పలేదని నా మీద ప్రమాణం చెయ్యి అంటాం కదా. స్వేర్ బై మీ దట్ యూ డిడ్ంట్ సే. స్వేర్ బై మీ దట్ యూ డిడ్ంట్ సే. ఎవరైనా నిజమే చెబుతున్నాను అని చెప్పినా మనకి నమ్మకం కలగకపోతే నువ్వు నిజంగా నిజమే చెబుతున్నావా అని అడుగుతాం కదా. ఆర్ యూ రియల్లీ టెల్లింగ్ ద ట్రూత్. ఆర్ యూ రియల్లీ టెల్లింగ్ ద ట్రూత్. ఎక్కడైనా చాలా ఎక్కువసేపు వేచి ఉండాల్సి వస్తుందని తెలిసినప్పుడు నువ్వు గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తుంది అని చెబుతాం కదా. యూ విల్ హ్యావ్ టు వెయిట్ ఫర్ అవర్స్. యూ విల్ హ్యావ్ టు వెయిట్ ఫర్ అవర్స్. ఎవరైనా వాళ్ళ ఇంటికి రమ్మని ఆహ్వానించినప్పుడు నేను తప్పకుండా వస్తాను అని చెబుతాం కదా. ఐ విల్ కమ్ ఫర్ షూర్. ఐ విల్ కమ్ ఫర్ షూర్. స్నేహితుడికి ఎవరికైనా డబ్బు బాకీ ఉంటే నేను నా స్నేహితుడికి డబ్బు బాకీ ఉన్నాను అని చెబుతాం కదా. ఐ ఓ మనీ టు మై ఫ్రెండ్. ఐ ఓ మనీ టు మై ఫ్రెండ్. అప్పుడప్పుడు మనకి ఇష్టం లేకపోయినా ఎదుటి వాళ్ళు చెప్పిన దానికి అంగీకరిస్తూ ఉంటాం కదా. నా ఇష్టానికి విరుద్ధంగా నేను వారితో ఏకీభవించాను. ఐ అగ్రీడ్ విత్ దెమ్ అగైనెస్ట్ మై విల్. ఐ అగ్రీడ్ విత్ దెమ్ అగైనెస్ట్ మై విల్. బాగా అలసిపోయినప్పుడు ఆవలింతలు వస్తాయి కదా. ఆమె అలసిపోవడం వలన ఆవలించింది. షీ యార్న్డ్ బికాస్ షీ వాజ్ టయర్డ్. షీ యార్న్డ్ బికాస్ షీ వాజ్ టయర్డ్. ఎవరైనా కష్టాల్లో ఉన్నప్పుడు వాళ్ళకి ధైర్యం చెప్పడానికి మేమంతా మీతోనే ఉన్నాం అని చెబుతాం కదా. వీఆర్ ఆల్ విత్ యూ. వీఆర్ ఆల్ విత్ యూ. చాలామందికి టీ తయారు చేయడం తెలియదు కదా. నాకు టీ ఎలా తయారు చేయాలో తెలియదు. ఐ డోంట్ నో హౌ టు మేక్ టీ. ఐ డోంట్ నో హౌ టు మేక్ టీ. గోరింటాకు పెట్టడం తెలుసో లేదో అడిగి తెలుసుకుంటాం కదా. గోరింటాకు ఎలా పెట్టాలో మీకు తెలుసా? డూ యూ నో హౌ టు అప్లై మెహందీ. డూ యూ నో హౌ టు అప్లై మెహందీ. ఏదైనా సమస్య వచ్చినప్పుడు దాని నుండి బయటపడడానికి మనం ఏదో ఒకటి చేయాలి అంటాం కదా. వీ మస్ట్ డూ సంథింగ్. వీ మస్ట్ డూ సంథింగ్. ఎవరైనా ఎక్కువగా తప్పులు చేస్తూ ఉంటే అతను తప్పులు చేస్తాడు అని చెబుతాం కదా. హీ మేక్స్ మిస్టేక్స్.
హీ మేక్స్ మిస్టేక్స్. ఏదైనా ఫంక్షన్కి వీలు కాక నాన్నగారు రాలేకపోతే మా నాన్న రాలేకపోయారు అని చెప్తాం కదా. మై ఫాదర్ కుడెంట్ కమ్. మై ఫాదర్ కుడెంట్ కమ్. అలాగే మా మేనత్త వచ్చారు అని ఇలా చెప్పాలి. మై పెటర్నల్ ఆంట్ హ్యాస్ కమ్. మై పెటర్నల్ ఆంట్ హ్యాస్ కమ్. ఎవరైనా బాగా విసిగిస్తున్నప్పుడు కోపం వస్తే మీలాగా నాకు మతిపోలేదు అంటాం కదా. ఐ హ్యావ్ నాట్ లాస్ట్ మై మైండ్ లైక్ యూ. ఐ హ్యావ్ నాట్ లాస్ట్ మై మైండ్ లైక్ యూ. ఉదయం నుండి నిలబడి ఉన్నా వచ్చిన పని కాకపోతే అంటే మనం పిచ్చివాళ్ళం, ఉదయం నుండి నిలబడి ఉన్నాం అంటాం కదా. ఇట్ మీన్స్ వీఆర్ మ్యాడ్. వీ హ్యావ్ బీన్ స్టాండింగ్ సిన్స్ మార్నింగ్. ఇట్ మీన్స్ వీఆర్ మ్యాడ్. వీ హ్యావ్ బీన్ స్టాండింగ్ సిన్స్ మార్నింగ్. మనం ఎవరికైనా మంచి సలహా ఇచ్చినప్పుడు మనం వాళ్ళని తప్పుదారి పట్టిస్తున్నామని భావిస్తే నేను మిమ్మల్ని తప్పుదారి పట్టించడం లేదు, ఇది నిజం అని చెబుతాం కదా. ఐ యామ్ నాట్ మిస్లీడింగ్ యూ, దిస్ ఈజ్ ద ట్రూత్. ఐ యామ్ నాట్ మిస్లీడింగ్ యూ, దిస్ ఈజ్ ద ట్రూత్. అలాగే నాకు ఈరోజు కరెంటు బిల్లు వచ్చింది అని ఇలా చెప్పాలి. ఐ గాట్ ద ఎలక్ట్రిసిటీ బిల్ టుడే. ఐ గాట్ ద ఎలక్ట్రిసిటీ బిల్ టుడే. ఎవరైనా మన సన్నిహిత మిత్రుడిని పోలి ఉంటే నువ్వు నా సన్నిహిత మిత్రుడిని గుర్తు చేస్తున్నావు అంటాం కదా. యూ రిమైండ్ మీ ఆఫ్ మై క్లోజ్ ఫ్రెండ్. యూ రిమైండ్ మీ ఆఫ్ మై క్లోజ్ ఫ్రెండ్. ఎవరైనా ఒక విషయంలో వాళ్ళ నిర్ణయం చెప్పిన తర్వాత ఇదే మీ చివరి నిర్ణయమా అని అడుగుతాం కదా. ఈజ్ దిస్ యువర్ ఫైనల్ డెసిషన్. ఈజ్ దిస్ యువర్ ఫైనల్ డెసిషన్. ఎవరైనా బ్యాంకులో రుణం తీసుకుంటే వాయిదాల పద్ధతిలో చెల్లిస్తూ ఉంటారు కదా. నేను నెలవారీ వాయిదాలలో రుణం చెల్లిస్తాను. ఐ పే ద లోన్ ఇన్ మంత్లీ ఇన్స్టాల్మెంట్స్. ఐ పే ద లోన్ ఇన్ మంత్లీ ఇన్స్టాల్మెంట్స్. కొందరు ఎక్కువగా తమ గురించే మాట్లాడుతూ ఉంటారు కదా. ఆమె తన గురించే మాట్లాడుతుంది. షీ వాజ్ టాకింగ్ అబౌట్ హర్ సెల్ఫ్. షీ వాజ్ టాకింగ్ అబౌట్ హర్ సెల్ఫ్. ఎవరైనా వాళ్ళ బాధ్యత కాని పనిని చేస్తూ ఉంటే అది మీ బాధ్యత కాదు అని చెబుతాం కదా. ఇట్స్ నాట్ యువర్ రెస్పాన్సిబిలిటీ. ఇట్స్ నాట్ యువర్ రెస్పాన్సిబిలిటీ. వర్షం కురవడం మొదలైతే వర్షం పడడం మొదలైంది అని చెబుతాం కదా. ఇట్ బిగాన్ టు రెయిన్. ఇట్ బిగాన్ టు రెయిన్. ఎవరైనా ఏ పాఠశాలలో చదివారో తెలుసుకోవడానికి అతను ఏ పాఠశాలలో చదివాడు అని అడుగుతాం కదా. విచ్ స్కూల్ డిడ్ హీ అటెండ్. విచ్ స్కూల్ డిడ్ హీ అటెండ్. ఇల్లు కట్టాలంటే చాలా ఖర్చు అవుతుంది కదా. ఈ ఇంటికి మాకు 25 లక్షల రూపాయలు ఖర్చు అయ్యింది. దిస్ హౌస్ కాస్ట్ అస్ 25 lakh rupees. దిస్ హౌస్ కాస్ట్ అస్ 25 lakh rupees. మనం ఏ ప్రదేశానికైనా ఎక్కువగా వెళుతూ ఉంటే నేను తరచుగా అక్కడికి వెళ్తాను అని చెబుతాం కదా. ఐ గో దేర్ ఆఫెన్. ఐ గో దేర్ ఆఫెన్. అలాగే నేను నగరంలో లేను అని ఇలా చెప్పాలి. ఐ వాజ్ అవుట్ ఆఫ్ ద సిటీ. ఐ వాజ్ అవుట్ ఆఫ్ ద సిటీ. ఎవరినైనా కలిస్తే ఆ విషయం చెబుతాం కదా. నేను నిన్న ఉదయం అతన్ని కలిశాను. ఐ మెట్ హిమ్ ఎస్టర్డే మార్నింగ్. ఐ మెట్ హిమ్ ఎస్టర్డే మార్నింగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేయండి. మరిన్ని వీడియోల కోసం ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.